ఇప్పుడు ఆ గవర్నమెంట్ లో పనిచేసి కరప్షన్ చేసిన వాళ్ళని ఎవరినైతే మనం విమర్శించిన వాళ్ళందరూ మీ చుట్టే ఉన్నారు. ఎస్, దట్ ఈస్ అ కరెక్ట్ పాయింట్. అది మేజర్ ప్రాబ్లం అవుతున్నది. ఏ ముఖ్య అధికారులైతే బీఆర్ఎస్ పార్టీ ఆదేశాలతోటి బీఆర్ఎస్ పార్టీ పింక్ ఏజెంట్ లాగా పనిచేస్తూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఇచ్చిన ఆదేశాల కన్నా ఎక్కువగా వాళ్ళు పనిచేస్తూ అరెస్టు చేసి దౌర్జన్యం చేసిన అధికారులు ఇంకా అదే అధికార పోస్టులలో ఉన్నారు. సో వాళ్ళని మార్చాల్సిన అవసరం ఉన్నది. నేను ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఒక మీటింగ్లో మాట్లాడేటప్పుడు మాకు కొందరు మంత్రివర్యులు కూడా నాతో చెప్తా ఉండే ఈ అధికారులు మార్చలేకపోతే, ఎందుకంటే ప్రజలలో ఈ అధికారుల చతుష్టయమే బీఆర్ఎస్, కేటీఆర్ చుట్టూ, కేసీఆర్ చుట్టూ సోమేష్ కుమార్ లాంటి ఉన్నాడు. ఎందుకు ఇతను అరెస్ట్ చేసి లోపల దొబ్బాలి? మొన్న ఒక పత్రికలు వచ్చి 1400 కోట్ల జిఎస్టీ స్కామ్ జరిగింది అనేది. ఇవాళ కవితమ్మ నీతులు చెప్తా ఉన్నది 22 కోట్ల రూపాయలు ట్యాక్స్ బోధన జరిగింది. అది వీటిపైన విచారణలు జరగాల.